హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో వచ్చేసరికి పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కానీ, లేదంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. మీకు కోడింగ్ వచ్చుంటే చాలన్నమాట. లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఫ్రెషర్స్ కానీ, సో మీకు ఆల్రెడీ కోడింగ్ వచ్చి ఉంటుంది కదా, సో మీరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైం ఆపర్చునిటీ అనమాట. సో పర్ మంత్ 30K నుంచి అప్ టు 50K వరకు ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో ఇది నేను చెప్తున్నది కాదు, జాబ్ డిస్క్రిప్షన్లోనే మనకి మెన్షన్ చేశారనమాట. సో మీకు 1 వే కాదు, 3 వేస్‌గా ఈ సేమ్ జాబ్‌కి అప్లై చేసుకునే ప్రొసీజర్ అయితే చెప్తాను. సో 3 వేస్ కూడా మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. 3 జాబ్ ఆపర్చునిటీస్ కూడా, సో 3 అప్లై చేసుకోండి. సో సేమ్ కంపెనీ, మనకి సేమ్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ అయితే రిలీజ్ అయింది. సో ఒకటొచ్చేసరికి మనకి లింక్డ్ఇన్‌లో అయితే పోస్ట్ చేశారు. ఒకటి వాళ్ళ కెరీర్ వెబ్సైట్‌లో, ఇంకోటి ఇంకొక ఎక్స్టర్నల్ వెబ్సైట్‌లో, 3 వెబ్సైట్స్‌లో అయితే పోస్ట్ చేశారు. 3 వాటిల్లో మీరు అప్లై చేసుకోండి. ఏదో ఒక దాని నుంచి మీకు తప్పకుండా అయితే రెస్పాన్స్ వస్తుంది గైస్. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ సెకండ్ ఇయర్ కూడా అన్నాను కాబట్టి, సో మనకి మార్నింగ్ టైంలో మీరు కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అయితే వస్తారు కదా, సో కాలేజ్ టైం అనేది డిస్టర్బెన్స్ అవ్వకుండా వాళ్ళు మనకి టైమింగ్స్ అనేది 6 PM నుంచి అయితే ఇచ్చారు. సో మీరు 6 PM నుంచి 2 AM వరకు, సో ఈ టైమింగ్స్లో సో మీరైతే వర్క్ చేసుకోవచ్చు గైస్. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అనమాట. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. పార్ట్ టైం ఆపర్చునిటీ. సో చాలామంది అయితే నాకు కామెంట్ చేశారు అండ్ ఇన్స్టాగ్రామ్లో సో మెసేజ్ కూడా చేశారు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ సో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నాకు ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చెప్పమని, అది కూడా రిమోట్ ఆపర్చునిటీస్. సో వాళ్ళని బేస్ చేసుకొని సో ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్. తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో మీకు కోడింగ్ వస్తే మీరు ఎవరైనా కూడా, మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి జాబ్ డిస్క్రిప్షన్లో కూడా సేమ్ మెన్షన్ చేశారు. సో స్టూడెంట్స్కి అయితే మీరు ఆన్లైన్లో కోడింగ్ అనేది సో నేర్పించాల్సి ఉంటుంది గైస్. స్టూడెంట్స్ అంటే మనకి సో బిలో 10th క్లాస్ కానీ, బిలో 5th క్లాస్ కానీ ఇలా అయితే ఉంటారనమాట. సో వాళ్ళకైతే మీరు ఆన్లైన్లో టీచ్ అయితే చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు 1-to-1 లేదంటే క్లాస్ తీసుకొని ఇలా అయితే మీరు టీచింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం గైస్. స్క్రీన్ మీద చూసినట్లయితే సో కోడింగల్ అనే కంపెనీ నుంచి అయితే మనకి రిలీజ్ అయింది గైస్. జస్ట్ 4 hours అగో అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది కంప్లీట్లీ పార్ట్ టైం జాబ్, రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో ఇప్పటికే సో లెస్ అప్లికెంట్సే వచ్చారు. సో ఇక్కడైతే మీరు 35 అప్లికెంట్స్ ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి రిక్రూటర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో జాబ్ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ లింక్స్ ఇప్పుడు ఫస్ట్ది అయితే చూపిస్తున్నాను మీకు. ప్రజెంట్ ఫస్ట్ది మనకి ఫస్ట్ నోటిఫికేషన్ లింక్డ్ఇన్లో అయితే జస్ట్ 4 hours అగో రిలీజ్ అయింది. సో నెక్స్ట్ వీక్ కూడా మీకు చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. సో కోడింగ్ ఇన్స్ట్రక్టర్ రిమోట్ పార్ట్ టైం అని మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ రిక్రూటర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఈ రిక్రూటర్కి మెసేజ్ చేసి కూడా సో ఈ రోల్కి మీకు ఇంట్రెస్ట్ ఉందని మీరు రెజ్యూమ్ షేర్ చేసి కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. సో అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మనకి మెన్షన్ చేస్తారు. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి సో www.codingal.com అని మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్. ఇందులో వచ్చేసరికి వీళ్ళు సో స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కోడింగ్ అనేది నేర్పిస్తూ ఉంటారనమాట. ఆ స్టూడెంట్స్కి మీరు అయితే టీచ్ చేయాల్సి ఉంటుందన్నమాట కోడింగ్. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయంటే, కోడింగ్ అనేది సో మీరు ఫన్గా అండ్ ఎంగేజింగ్గా స్టూడెంట్స్కి అయితే నేర్పించాల్సి ఉంటుందన్నమాట వయా ఆన్లైన్ ద్వారా. సో ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అయితే సో నేర్పించాలన్నమాట. ఇన్స్పైర్ స్టూడెంట్స్ టు లెర్న్ కోడింగ్ ఎట్ ఏ యంగ్ ఏజ్. సో వాళ్ళకి కోడింగ్ నేర్చుకోవాలనే సో ఇంట్రెస్ట్ని అయితే మీరు కలిగించాలన్నమాట. ఆ వేగా సో మీరు కోడింగ్ అనేది టీచ్ చేయాల్సి ఉంటుంది. సో యాక్సెస్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్, ఎవాల్యూట్ అసైన్మెంట్స్ అండ్ గివ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. సో వాళ్ళకైతే సో ప్రోగ్రెస్ని ఎంతవరకు నేర్చుకుంటున్నారని చెక్ చేయడం, అండ్ వాళ్ళ అసైన్మెంట్స్కి ఇవ్వటం వాళ్ళకి, అండ్ వాటిని కంప్లీట్ చేస్తున్నారా లేదా ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేయడం. ఇలా అయితే మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఇలా అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. బీ అవైలబుల్ ఫర్ అట్లీస్ట్ 9 hours 90 hours ఇన్ ఏ మంత్. సో ఒక మంత్కి వచ్చేసరికి 90 hours వరకు మీరు అవైలబుల్ అయితే ఉండాలన్నమాట. సో టీచ్ 1-to-1 ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. సో మీ ఇంటి దగ్గర ఉండే 1-to-1 టీచింగ్ అయితే స్టూడెంట్స్కి మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో అండ్ కండక్ట్ రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సెషన్స్ విత్ పేరెంట్స్ అండ్ ఆర్ గార్డెన్స్. సో వాళ్ళ పేరెంట్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారనేది వాళ్ళకి ఫీడ్బ్యాక్ అయితే మీరు సెండ్ చేయాలన్నమాట. సో ఎలా అయితే ఉంటుంది గైస్. టు బీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ రోల్ యూ మస్ట్ హ్యావ్. సో ఈ రోల్లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీకు వచ్చేసరికి సో టీచింగ్ చెప్పాలనే ప్యాషన్ అయితే మీకు ఒకటి ఉండాలి, అది ఫస్ట్. అండ్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది సో త్వరగా సెలెక్ట్ కావడానికి. అండ్ ఏ క్యూరియస్ మైండ్ అండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో మీకైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ క్యూరియస్ మైండ్ కానీ ఉండాలని మెన్షన్ చేశారు.
అండ్ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసరికి 6 PM నుంచి 2 AM వరకు. సో ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఉంటారో సో వాళ్ళకి ఇదైతే మంచి టైమింగ్ అనమాట. అంటే మీరు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మీకు టైం అయితే ఉంటుంది కదా, 6 PM నుంచి 2 AM వరకు అయితే మీరు టీచ్ చేయొచ్చు అనమాట. సో ఎన్ని అవర్స్ అయితే అన్ని అవర్స్, సో మీకు కన్వీనియంట్ టైం బట్టి. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ లోకల్ లాంగ్వేజ్ హిందీ కానీ ఏదైనా లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. సో అక్కడ క్రిటికల్ థింకింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో అండ్ మీకంటూ ఒక ఓన్ ల్యాప్టాప్, దానికి కెమెరా అండ్ మైక్రోఫోన్ అయితే ఉండాలి. అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. సో వాళ్ళైతే ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయరు, ల్యాప్టాప్ అనేది మీకే ఓన్గా ఉండాలి. సో స్టూడెంట్స్ ఎవరైతే ప్రజెంట్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివే వాళ్ళు కానీ, సో లేదంటే కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ సో అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి వచ్చేసరికి. సో బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే బెస్ట్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అనమాట. సో పర్ క్లాస్కి 200 రూపీస్ వరకు కూడా మీకు ఇన్సెంటివ్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు గూడీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, రిఫరల్ అనేది ఉంటుంది. సో అండ్ గూడీస్ కూడా రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తారనేది కూడా ఉంది గైస్, ఇదే చెక్ చేసుకోండి. సో అండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ మీకు ఓకే అనిపిస్తే సో అప్లికేషన్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. సో ఇక్కడ శాలరీ కూడా మెన్షన్ చేశారు మనకి. సో యూ కెన్ ఎర్న్ ఎనీవేర్ ఫ్రమ్ 30K to 50K పర్ మంత్. సో పర్ మంత్ వచ్చేసరికి 30,000 నుంచి 50,000 వరకు మీరు ఎర్న్ చేసుకునే అవైలబిలిటీ అయితే ఉంది. సో అది మీకు ఫ్రీ ఉన్న టైంని బట్టి అనమాట, ఎంత టైం అయితే వర్క్ చేస్తారో సో దాన్ని బట్టి అయితే ఇది బేస్ అయి ఉంటుంది. సో ఇది గైస్ టుడే ఆపర్చునిటీ వచ్చేసరికి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈజీ అప్లై ఇచ్చారు. సో ఇదైతే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో లింక్డ్ఇన్ నుంచి అయితే మీరు రిక్రూటర్ని కాంటాక్ట్ అవ్వడానికి ఫస్ట్ పోస్ట్ ద్వారా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి రిమైనింగ్ 2 పోస్టులు అయితే ఉన్నాయి కదా, సో వాటి గురించి అయితే చెక్ చేద్దాం ఇప్పుడు సేమ్ కంపెనీ నుంచి. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సో సేమ్ కోడింగ్ నుంచే మనకి ఇంకొక రోల్ అనమాట, కోడింగ్ టీచర్ అనే రోల్. సో ఇది కూడా రిమోట్ పార్ట్ టైం జాబ్ అనమాట. సో పార్ట్ టైంగా అయితే చేసుకోవచ్చు. సో జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇందాక మనం చూసిన దాంట్లోదే ఉంటుంది మ్యాక్సిమము. సో ఓన్లీ కొన్ని చేంజ్ అవుతాయి ఇదనమాట. సో 6 PM నుంచి 12 AM వరకు అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి షిఫ్ట్ టైమింగ్స్. సో ఇది గైస్ సేమ్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం బెనిఫిట్స్ మొత్తం సేమ్ అయితే ఇచ్చారు. దీనికి వచ్చేసరికి మీకు 25K నుంచి 50K వరకు సో పర్ మంత్కి ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉందని. సో ఇది వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఇక్కడే పెట్టుకోవచ్చు అనమాట. సబ్మిట్ యువర్ అప్లికేషన్ అయితే ఉంది కదా, మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, సో ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబరు అండ్ మీరు ఉంటున్న కరెంట్ సిటీ, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది బటన్ క్లిక్ చేసి సో జస్ట్ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయడం. సో ఇది వచ్చేసరికి సెకండ్ అప్లికేషన్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేద్దాం. సో ఈ థర్డ్ అప్లికేషన్ వచ్చేసరికి డైరెక్ట్ మీరు కోడింగల్ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. టీచ్ కిడ్స్ టు కోడ్ అని. సో ఎన్ని 50,000 ఎవ్రీ మంత్ ఫ్రమ్ హోమ్ అండ్ ఎంపవర్ ద క్రియేటర్స్ ఆఫ్ ద ఫ్యూచర్. సో ఈ విధంగా అయితే ఇచ్చారు గైస్. సో కిడ్స్కి అయితే మీరు కోడింగ్ అనేది టీచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు అప్లై చేయడానికి బికమ్ ఏ టీచర్ అనేది క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నెక్స్ట్ క్లిక్ చేసి సో అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. సో తర్వాత అయితే మీకు మెయిల్స్ ద్వారా కమ్యూనికేషన్ అనేది సెండ్ చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 3 అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్పాను గైస్ మీకు ఈ వీడియోలో వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మనం లింక్డ్ఇన్లో అయితే చెక్ చేసాం. అండ్ సెకండ్ వచ్చేసరికి ఒక వెబ్సైట్లో అయితే వీళ్ళు పోస్ట్ చేశారు. అండ్ థర్డ్ వచ్చేసరికి డైరెక్ట్లీ వీళ్ళ యొక్క వెబ్సైట్లోనే సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న రోల్ అయితే సో పోస్ట్ చేశారనమాట. ఈ 3 కూడా అప్లై చేసుకోండి. సో కన్ఫామ్గా మీకు ఈ 3లో ఏదో ఒకటి రెస్పాన్స్ అయితే 100% వచ్చే అవకాశం అయితే ఉంది. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.